జనరల్‌గా పాప్‌కార్న్ అంటే చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. ఏ థియేటర్‌కి వెళ్ళినప్పుడైతే ఇంకా ఖచ్చితంగా అందరి చేతిలో పెద్ద పెద్ద పాప్‌కార్న్ ఉండాల్సిందే. అవును. అయితే ఈ పాప్‌కార్న్ మంచిదేనా? పాప్‌కార్న్ చూసినట్టయితే యూజువల్‌గా అది క్యాలరీస్ అనేది తక్కువ ఉంటది. ఇంకా అది కార్న్ కర్నల్స్‌తోని చేస్తారు కాబట్టి అది ఫైబర్ కూడా ఎక్కువ ఉంటది దాంట్లో. కానీ ఇవి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మనకి హ్మ్. ఒక వరకు ఉంటాయి. ఇప్పుడు నెగెటివ్ బెనిఫిట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అని చూస్తే దీనికి ఏమవుతదంటే, ఇప్పుడు మైక్రోవేవ్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో పాప్‌కార్న్ చేయడానికి యూజ్ చేస్తారు కదా! హ్మ్. దాంట్లో పర్‌ఫ్లోరో ఆక్టనోయిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటదనమాట. హ్మ్. అది ఏమవుతదంటే పాప్‌కార్న్ కుక్ చేస్తున్నప్పుడు దాంట్లోకొచ్చేస్తది. ఓహ్! అది కెమికల్. అది మొత్తం డిస్టర్బ్ చేస్తది మన స్టమక్‌లోకి వెళ్ళిన తర్వాత. హ్మ్. ఇంకొకటేంటంటే ఈ ఫుడ్ అనేది మనం పాప్‌కార్న్ ఎక్కువ హై టెంపరేచర్స్ హీట్‌లో కుక్ చేసినప్పుడు దాంట్లో అన్ని అక్రైలమైడ్స్ అనేది ఫార్మ్ అయిపోతాయి. హ్మ్. అవి పొటెన్షియల్ కార్సినోజెన్స్. హ్మ్. అది తిన్నప్పుడు మనకి బాడీలో మ్యూటేషన్స్ కాజ్ అయిపోతాయన్నమాట. జనరల్‌గా మనం బాగా వాడిన ఆయిల్‌లో కూడా ఆయిల్‌లో కూడా జేస్తారు. అట్లా చేసినప్పుడు కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి మనకి డెఫినిట్‌గా బ్యాడ్ కొలెస్ట్రాల్, హ్మ్. ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి.